హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. ఈరోజు అయితే ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ అయితే ఏం లేవండి, కూరగాయలు అయితే. సో అందుకని సింపుల్గా టేస్టీగా హెల్తీగా నేనైతే మీల్ మేకర్ రైస్ చేయబోతున్నాను. ఈ మీల్ మేకర్ని ముందుగా హాట్ వాటర్లో కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటర్ని అంతా వంపేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా పెరుగు యాడ్ చేస్తారనమాట. ఈ మూడు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయచ్చు. కాకపోతే నేను ఎక్కువ స్పైసీగా తిననమాట. సో మసాలాలు ఎక్కువగా మేము తినలేము. అందుకోసం నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇది నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇందులో కొద్దిగా నేను బటర్ వేసాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బటర్ వేస్తే కమ్మదనం వస్తుందన్నమాట ఆ రైస్కి. అందుకోసం నేను బటర్ యాడ్ చేస్తాను. కొద్దిగా చెక్క, లవంగాలు 2, అలాగే బిర్యానీ ఆకు అంటారు కదా, ఆ బిర్యానీ ఆకు, అలాగే ఒక ఇలాచీ అనమాట. స్పైసెస్ చాలా అంటే చాలా తక్కువ వేసాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే ఆనియన్, ఎటువంటి గరం మసాలాలు కానీ బిర్యానీ మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయలేదు, ప్లెయిన్గా చేశాను. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఏమైనా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే ఏమి వెజిటేబుల్స్ లేవు. ఒక చిన్న ఆలు ఉంటే ఆలు, ఒక చిన్న క్యారెట్, కొద్దిగా టమాటో వేసాను అనమాట, అంతే. ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా ఏం చేశానంటే వెల్లుల్లి వేసాను ఫ్లేవర్ కోసం, అంతే. కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసాను. తర్వాత దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా కారము, మన టేస్ట్కి తగ్గట్టు పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ని కూడా వేసేసేయాలన్నమాట. మీల్ మేకర్ అనేది వెజిటేరియన్కి చాలా మంచిది, ఎందుకంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిదన్నమాట. సో ఈరోజైతే నేను ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇలా అయిన తర్వాత ఒక్క 2 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము రైస్కి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్కి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ వాటర్ అంతా కొద్దిగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేయాలి. చూడండి, అంతే సింపుల్ అండ్ టేస్టీ మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. నేనైతే చాలా రోజుల తర్వాత అనమాట కడుపు నిండా తృప్తిగా తిన్నానమాట. అంత టేస్టీగా, ప్లెయిన్ అంటే కమ్మదనం ఉంది అని చెప్పాలి. అంటే ఎటువంటి మసాలాలు వేసాం కానీ చాలా తక్కువ వేసాం కదా, కమ్మదనం ఉందన్నమాట. స్వర్గంలో వేడి వేడి అన్నంలో అంటే అలా కుక్కర్ దించేసాము, అలా సర్వ్ చేసుకున్నాం అనమాట. ఏమంటారు, అమృతంలా ఉంది, అంతే. ఇంకో మాట లేదు దానికి, చాలా బాగుంది.